హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. వాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణని 2024 కేటగిరీ బి రౌండ్ 2కి సంబంధించిన అప్డేట్తో పాటు ఇక ఎన్ని వేకెన్సీ సీట్స్ ఉన్నాయి, ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ కాలేదు, వాళ్ళకి ఏ క్యాట్లో సీట్ వచ్చిందా, బి క్యాట్లో సీట్ వచ్చిందా, మరి ఏ క్యాట్లో రిపోర్ట్ చేస్తారా, బి క్యాట్లో రిపోర్ట్ చేస్తారా, దీంతో పాటు వీళ్ళకి ఏమైనా ఎక్కడైనా డీమ్డ్ కాలేజీలో సీట్ వచ్చిందా, సీట్ వస్తే వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నాయా, లేకపోతే ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నాయా, దీంతో పాటు వెబ్ అప్లికేషన్కి సంబంధించి కూడా మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డేట్స్ అప్డేట్స్ అవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక స్పెషల్ లైవ్ మేనేజ్మెంట్ కోటా కోసం మనం కండక్ట్ చేయబోతున్నాం. అరౌండ్ టుడే 10:30 to 11 o'clock మధ్య ప్లాన్ అయితే చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఆ లైవ్ ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోతో పాటు నెక్స్ట్ రాబోయే లైవ్ సెషన్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి లిస్ట్ ఆఫ్ సెకండ్ ఫేజ్ వేకెన్సీ సీట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో కనుక చెక్ చేసుకుంటే మనకు ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీట్లే కాదు, ఇంకా కొన్ని సీట్లు కూడా వేకెంట్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో అది ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో అపోలో మెడికల్ కాలేజీలో లోకల్లో 27, అదేవిధంగా నాన్ లోకల్లో 3 సీట్స్, ఎన్ఆర్ఐలో 6, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు అయితే చాలా వరకు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీన్ని నేను ఎక్సెల్కి కన్వర్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి టోటల్ ఎన్ని సీట్లు ఉన్నాయి, దీంతో పాటు మనకు ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, jaypalanడే.com మీకు ఎంత ఉపయోగపడుతుంది అనేది బీక్యాట్లో కూడా మీకు ఆ విషయం కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక బీక్యాట్ అంటే ఎస్పెషల్గా నాన్ లోకల్ వాళ్ళకి కట్ ఆఫ్ చెప్పడం అంటే ఓ రకంగా కష్టమే, బట్ ఆ నాన్ లోకల్ కట్ ఆఫ్ కూడా కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం మీదైతే మనకు లోకల్కి సంబంధించి లోకల్లో ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు కనుక చెక్ చేసుకుంటే 143 సీట్స్ ఉన్నాయి, నాన్ లోకల్లో 115 సీట్లు ఉన్నాయి, ఎన్ఆర్ఐ కోటా కింద 145 సీట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్స్ 403. సో 403 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఒకవేళ మనం మైనార్టీ కాలేజ్ కనుక తీసేసినట్లయితే మనకు 132 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు సీట్ వస్తుందా లేదా అనేది మనము చెప్పడం కష్టమే ఒక రకంగా. సో వాటికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతమంది రిపోర్ట్ చేయాలి, ఎంతమంది రిపోర్ట్ చేయలేరు, దీంట్లో ఎవరెవరు సర్టిఫికెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, చాలా వరకు కూడా నేను అంతా కూడా స్క్రూటినీ చేసి ఒక రిపోర్ట్ అయితే తయారు చేశాను. ఆ రిపోర్ట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. jaypalanడే.com ఎంత ఉపయోగపడుతుంది అంటే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నేనేం చేస్తున్నానంటే jaypalanడే.com ఓపెన్ చేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎవరు ఎక్కడ రిపోర్ట్ చేశారన్నది. సో jaypalanడే.com అనే వెబ్సైట్ మీకు గూగుల్లో ఒకటగానే వచ్చేస్తుంది. మీకు నచ్చితే సో 799 ప్లాన్తో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఎవరెవరికి ఎక్కడ సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే దీంట్లో ఒక లాగిన్ అయిన తర్వాత మనకు కేటగిరీ బిలో టోటల్ అలాట్మెంట్ డాటా అని చెప్పేసింది. టోటల్ అలాట్మెంట్ డాటాలో 2024 MBBS సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేయగానే టోటల్గా ఎంతమందికి సీట్ అయితే అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ టోటల్గా మనకి ఇక్కడ రావడం జరిగింది. టోటల్గా 2227 సీట్స్ అయితే అలాట్ అయినాయి. మరి దీంట్లో టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఎవరు ద ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. సో మనకు కావాల్సింది ఓన్లీ లోకల్ వాళ్ళు కాబట్టి CTB-LOC టైప్ చేశాను. CTB-LOC టైప్ చేయగానే మనకు లోకల్లో ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు 181 సీట్స్ అయితే మనకు రావడం జరిగింది. మరి దీంట్లో ఇప్పటికే కొంతమంది నాట్ రిపోర్టెడ్ కొట్టారు, కొంతమంది రిపోర్టెడ్ కొట్టారు. సో రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారని అర్థం. సో నాట్ రిపోర్ట్ ఎందుకు కొట్టారు ఒకసారి పైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే 616 వీళ్ళకి ఎక్కడ సీట్ వచ్చిందంటే కేటగిరీలో మమతా వాజ్పేయిలో సీట్ వచ్చింది. వీళ్ళకి ఇక్కడ అదే అపోలో మెడికల్ కాలేజ్ ఇక్కడ నాట్ రిపోర్ట్ కొట్టారు, ఇక్కడికి వెళ్ళారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదనేది తెలుస్తుంది. ఇక రిపోర్ట్ కొట్టిన వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎట్లా వీళ్ళకు నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టేసండి, ఓన్లీ రిపోర్ట్ కొట్టిన వాళ్ళే తీసుకుని రిపోర్ట్ కొట్టిన టాపర్ ఆఫ్ ద బ్యాచ్ కనుక చెక్ చేసుకుంటే సో వీళ్ళకు సంబంధించి మనకు అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి కేటగిరీ ఏలో ఎక్కడైనా సీట్ వచ్చిందంటే ఇక్కడ రాలేదు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేస్తే సెకండ్ పర్సన్ కూడా అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, వీళ్ళకి ఎక్కడ సీట్ రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేశాను, వీళ్ళకి అపోలో మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ క్యాట్లో సీట్ రాలేదు. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ పైన క్లిక్ చేశాను, ఫోర్త్ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు వీళ్ళకి కూడా సేమ్ ఇదే. అంటే వీళ్ళందరికీ ఏంటంటే మేబీ అపోలో మెడికల్ కాలేజే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కనీసం లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టి ఉండొచ్చు ఏ క్యాట్లో. సో ఇంకొక పర్సన్ పైన మనం క్లిక్ చేసినప్పుడు వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 1లో GNRNలో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా రిపోర్ట్ చేశారు, ఇక్కడ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇక్కడ రిపోర్ట్ చేశారంటే ఇప్పుడు మరి కామినేన్లో సీట్ వచ్చిన క్యాండిడేట్ మరి కామినేన్లో ఉంటాడా లేకపోతే ఇక్కడ నాకు రిపోర్ట్ కొట్టేస్తాడా అనేది అయితే తెలియదు. ఎందుకంటే వెరీ రీసెంట్గా ఈ సీట్ అలాట్ అయింది. రౌండ్ 1లో రిపోర్ట్ చేశారు, రౌండ్ 2లో కూడా రిపోర్టెడే. మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా రిపోర్టెడే. మరి ఇప్పుడు ప్రీ ఎగ్జిట్ ఎక్కడ తీసుకుంటాడు అనేది మనం చూడాలి. ఇక్కడే తీసుకుంటాడు, ఇక్కడ తీసుకుంటాడా. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఇక ఎన్ఆర్ఐ కూడా చాలామంది అడుగుతా ఉన్నారు. ఎన్ఆర్ఐకి సంబంధించి కూడా సో దీంట్లో కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. అంటే రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఎన్ఆర్ఐలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి. మమతా బాజ్పేయిలో సీట్ వచ్చింది. నెక్స్ట్ చెక్ చేసుకుంటూ పోతే ఇలా చాలా రిపోర్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంతో పాటు మెరిట్, అంటే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరెవరు గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రౌండ్ 1 రౌండ్ 2కి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకు దీంట్లో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇదివరకు వాళ్ళకి ఏ క్యాట్లో సీట్ వచ్చిందా. సో ఇవన్నీ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వెబ్సైట్ ఉండబోతుంది. ఈ వెబ్సైట్ వల్ల మీకు యూజ్ అనిపిస్తే ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనము ఈ లిస్ట్ ఆఫ్ వేకెన్సీతో పాటు నాట్ జాయిన్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ నాట్ జాయిన్ క్యాండిడేట్ లిస్ట్ కూడా మీకు సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి అప్డేట్, అంటే బీక్యాక్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కే మనకు ఈ ఆప్షన్ అవుతుంది. రిజిస్టర్డ్ క్యాండిడేట్ 8th రోజు మనకు 6 AM నుంచి స్టార్ట్ చేస్తే మరి 3 PM వరకు 9th వరకు అయితే మనకు ఆప్షన్స్ అయితే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే దీన్ని యూటిలైజ్ చేసుకుంటారో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్టోబర్ 9th లోపు 3 PM లోపు వెబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక దీంతో పాటు ఒక రిపోర్ట్ అన్న మనకు బీక్యాక్లో మరి ఎంతవరకు ఇది తగ్గొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ రిపోర్టు కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. బీక్యాట్కి సంబంధించి ఇక్కడ టోటల్గా మనకు ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఈ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసేసాను. సో దాదాపు మనకు 6000 చేంజ్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. ఈ 6000 చేంజ్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరెవరు ఎక్కడ రిపోర్ట్ చేశారు, మరి వీళ్ళకు ఇప్పటికే మనకు కేటగిరీ రౌండ్ 2 అయితే అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ B1 కూడా మనకు అయింది. దీంట్లో మరి B1లో రిపోర్ట్ చేశారా, నాట్ రిపోర్ట్ చేశారా. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ కాలేజీలు కూడా కొంతమంది వెళ్ళారు. సో ఇక్కడ మనకు సెకండ్ పర్సన్ నాన్ లోకల్ ఉన్నటువంటి సెకండ్ పర్సన్ చేస్తే ఇక్కడికి మనకు ఎట్లాగో తెలంగాణలో ఏ క్యాట్లో అయితే ఆప్షన్ లేదు, ఇక బీ క్యాట్లో ఆప్షన్ కూడా పెట్టకపోయి ఉండొచ్చు. వీళ్ళకి ఎక్కడ అంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసి ఈ విధంగా ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా కన్సల్ట్ చేసుకున్నా. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లైవ్ సెషన్లో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తం మీద ఎంత వర్కౌట్ చేశానంటే వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు అయితే వచ్చాయో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కూడా తీసుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇక్కడే కాదండి, సో మనకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూపించినట్టుగా అన్న ఇదంతా కూడా వెబ్సైట్లో ఉందా, ఓన్లీ పీడిఎఫ్లో ఉందంటే ఇదంతా కూడా వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్ని ఎప్పటికప్పుడు మనము అందుబాటులో ఉంచడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కస్తూర్బా మెడికల్ కాలేజీలో వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకసారి 1894 సో ఇక్కడ ఈ పైన క్లిక్ చేసినప్పుడు వీళ్ళకి అపోలో మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది రౌండ్ 1లో, రౌండ్ 2లో, ఇక్కడ కూడా రౌండ్ 2లో వచ్చింది. కాబట్టి ఇక్కడ నాట్ రిపోర్ట్ కొట్టినటువంటి కేసెస్ అయితే చూసాం. ఇంకా కొంతమంది డీమ్డ్ కాలేజ్కి వెళ్ళారని చెప్పింది. డీమ్డ్ కాలేజ్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో 20981 సో వీళ్ళ హాల్ టికెట్ పైన ఎక్కడ క్లిక్ చేసినా వీళ్ళకి సంబంధించి ఏ క్యాట్కి అప్లై చేస్తారా, ఎస్ ఏ క్యాట్కి అప్లై చేస్తారు, బీ క్యాట్కి అప్లై చేస్తారా, ఎస్ బీ క్యాట్కి అప్లై చేస్తారు.
చేస్తారు. మనకి వీళ్ళకి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఏసీఎస్ఆర్ ఏపీలో ఆల్రెడీ వీళ్ళకు సీట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏపీకి నాన్ లోకల్ కాబట్టి అక్కడ సీట్ అయితే వచ్చింది. అక్కడ వచ్చిన సీట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మరి ఇక్కడ బీక్యాట్లో అంటే తెలంగాణ బీక్యాట్లో కానీ ఇటు ఏపీ బీక్యాట్లో కానీ సీట్ పెట్టలేదు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్కి అయితే వెళ్తా ఉన్నారు. సో ఈ విధంగా మీ పైన ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో ఏ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో ఆ క్యాండిడేట్స్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు మీ వాళ్ళు కాంపిటేటర్సా కాదా అనే పాయింట్ ఆఫ్ లో కూడా మీకు చాలా వరకు యూటిలైజ్ అయితే అవుతుంది. సో ఇది మొత్తం మీద అయితే మనకు అక్టోబర్ 9th 3 PM లోపు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఈ రోజు లైవ్ 10:30కి స్టార్ట్ చేయబోతా ఉన్నాను. సో లైవ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక ఓవరాల్ కట్ ఆఫ్ ఎందుకంటే కొత్తగా రిజిస్ట్రేషన్స్ ఇవ్వలేదు. తెలంగాణ లోకల్ అయితే అరౌండ్ 325 to 330 ఇంకా అంతకన్నా తక్కువనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండే 341కి వచ్చేసింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక దీంట్లో మనకు టాప్ అంటే చాలామంది కూడా అన్న ప్రయారిటీ లిస్ట్ అంటున్నారు. ప్రయారిటీ లిస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఎప్పుడు కానీ ఏ ప్రయారిటీ లిస్ట్ చెప్పినా కూడా ఫస్ట్ మీకు డిస్టెన్స్ కావాలా అంటే ఇంటి దగ్గర కాలేజ్ కావాలా, లేకపోతే టాప్ మోస్ట్ కాలేజ్ కావాలా, లేకపోతే ఓపీ ఎక్కువ ఉన్న కాలేజ్ కావాలా, ఈ 3 పాయింట్లు మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్లు కన్సిడర్ చేసుకోకుండా కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్న టాప్ కాలేజ్ అన్నది దూరం ఉందన్న, మరి దూరం ఉన్నది తీసుకొచ్చి దగ్గర అన్న ఇలా ఓపీ లేదన్న. సో ఇలా చాలా పాయింట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఏది బెస్ట్, ఏది మనకు అనుకూలంగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ లో మీరు కొంత అవగాహన తీసుకొచ్చుకొని మీరు ది బెస్ట్ కాలేజీలో చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నా దృష్టిలో టాప్ కాలేజ్ అంటే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడైతే ఎక్కువ జాయిన్ అవుతున్నారో సో అది ఆల్మోస్ట్ మనకు టాప్ కాలేజ్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ జాయిన్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెక్ చేసుకుంటే అపోలో, కామినేని, మమతా బావచపల్లి, భాస్కర, డెక్కన్ కాలేజ్ కూడా ఒక మంచి ప్రయారిటీలో ఉంటుంది, మైనార్టీ వాళ్ళకే ఉంటుంది. సో అది వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్విఎస్ కాలేజ్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కామినేని నర్కట్పల్లి, మమతా ఖమ్మం, నెక్స్ట్ సాధారణ కూడా మైనార్టీ కాలేజ్, అది కూడా ఒక బెస్ట్ కాలేజ్. మెడిసిటీ కూడా ఇది సిటీలో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. సో అది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెల్మేడ ఆనందరావు, ఆర్వీఎంసీ ములుగు, ప్రతిమ, కరీంనగర్ అండ్ డాక్టర్ పట్నం మహేందర్ అండ్ సిఎంఆర్ మెడికల్ కాలేజ్, అరుంధతి మెడికల్ కాలేజ్, ఎంఎన్ఆర్ఎస్ సంగారెడ్డి, మహేశ్వర, విఆర్కే ఇది కూడా ఒక మైనార్టీ కాలేజ్, మహావీర్. నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ న్యూ వరంగల్, సురభి, టిఆర్ఆర్, ఫాదర్ కొలంబో, నెక్స్ట్ నీలిమ అండ్ లాస్ట్ అయాన్ అది మనకు లాస్ట్లో ఉంటుంది, అది మైనార్టీకి సంబంధించి. ఈ విధంగా మనకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రయారిటీ ఆర్డర్లో ఎక్కువ శాతం మనకు సీట్లు అలాట్ అయినటువంటి కేసెస్ అయితే చూసాం. సో దీంతో పాటు మనకి టోటల్ అలాట్మెంట్ డాటా కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్ అలాట్మెంట్ డాటాలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక మీకే కాదు ఏ క్యాట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లిస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది నిజంగా. ఇక్కడ లోకల్ వాళ్ళు మరి అపోలో మెడికల్ కాలేజ్లో ఎవరెవరు ఉన్నారంటే కనుక ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ లోకల్లో రిపోర్ట్ అంటే రౌండ్ 1లో రిపోర్ట్ కొట్టిన వాళ్ళు ఇక వీళ్ళు ఇక్కడే మేనేజ్మెంట్లో ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు. దీంట్లో చెక్ చేసుకుంటే 17 మెంబర్స్ అయితే రిపోర్ట్ కొట్టారు. ఈ రిపోర్ట్ కొట్టిన దాంట్లో దాదాపుగా 17కి 17 వీళ్ళందరూ కూడా తెలంగాణ లోకల్ వాళ్ళే. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇదే అపోలో మెడికల్ కాలేజ్ కావాలనుకుంటే కనుక మనకు ఆల్మోస్ట్ అంటే వీళ్ళు అక్కడ ఆప్షన్ పెట్టారో లేదో తెలియదు. సో మనకు ఒకవేళ ఆప్షన్ పెట్టుంటే ఏ క్యాట్లో సీట్ అయితే మనకు వేకెంట్ అయినట్టే. కొంతమంది కనీసం ఆప్షన్ కూడా పెట్టలేదు. కొంతమందికి అంటే ఏ క్యాట్లో వాళ్ళు అనుకున్న అపోలోనో లేకపోతే కామినేనో ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుంటారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్యాండిడేట్ చూపిస్తానండి. ఈ క్యాండిడేట్ ప్రతిమ కరీంనగర్లో సీట్ వచ్చేసింది రౌండ్ 2లో. మరి ఇక్కడైతే అలాటెడే ఉంది. ఇంకా వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారా ఇక్కడే తీసుకుంటారా అనేది చూడాలి. నాకు తెలిసి సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు అపోలో మెడికల్ కాలేజ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించచ్చు. ఒకవేళ అపోలో మెడికల్ కాలేజ్ ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఈ సీట్ ఖాళీ అవుతుంది. మరి ఈ సీట్ ఖాళీ కావడం వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఓపెన్లో ఉన్నటువంటి ఫీమేల్కి అయితే బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. అదే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా అంటే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఎటు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకేమన్నా ఏ కేటగిరీలో సీట్లు మిగిలే అవకాశాలు ఉన్నాయనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఇంత కష్టపడి ఒక వీడియో మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక jaypal.comకి సంబంధించి నిజంగా ఏ క్యాట్ కానీ బీ క్యాట్ కానీ సి క్యాట్ కానీ మాకు చాలా వరకు యూటిలైజ్ అనిపిస్తుంది. సో ఇది మేము చాలా యూజ్ చేసుకున్నాము అని చెప్పేసి అంటే నాకు కూడా కొంత
ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంతమంది పాస్వర్డ్స్ మిస్యూజ్ చేస్తున్నారు. సో దీని వెనకాల ఎంత కష్టపడితే ఇంత డేటా వచ్చింది, 1 సంవత్సరం కాదు 3-4 సంవత్సరాల డేటా, వాటికి సంబంధించిన ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా చేయడానికి ఎంత కష్టపడితే ఆ డేటా అప్లోడ్ అయిందని చెప్పేసి లైవ్లో కూడా చాలాసార్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత ఎంకరేజ్మెంట్గా ఉండాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. బీక్యాట్ రిపోర్ట్స్ కోసం కనుక చెక్ చేసుకుంటే 799 ప్లాన్ అయితే అందుబాటులో ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే లైవ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.